కుకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలికను ఎవరు చంపారు అనే కోణంలో విచారిస్తున్నారు. చుట్టుపక్కల అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. అనుమానితుడు సంజయ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బాలిక హత్య ముందు సంజయ్ ఉన్న వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నిన్న కుకట్పల్లి సందీప్ నగర్ లో బాలిక హత్య జరిగింది. పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో బాలికను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కుకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలికను ఎవరు చంపారు అనే కోణంలో విచారిస్తున్నారు. చుట్టుపక్కల అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. అనుమానితుడు సంజయ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బాలిక హత్య ముందు సంజయ్ ఉన్న వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నిన్న కుకట్పల్లి సందీప్ నగర్ లో బాలిక హత్య జరిగింది. పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో బాలికను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, కుకట్పల్లి బాలిక మర్డర్ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మమత, మనం చూస్తే మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి అయితే ఇటు కుకట్పల్లిలో నమోదైనటువంటి కేసు ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. ఇటు కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి సంగీత్ నగర్లో అయితే 10 సంవత్సరాల బాలిక, 6వ తరగతి చదువుతున్నటువంటి 10 సంవత్సరాల మైనర్ బాలికను అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన అయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే మైనర్ బాలిక, 6వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికపై ఇలాంటి హత్యాయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుందనేటువంటి కోణంలో కూడా పోలీసులు అనేక రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు ఎవరైతే కిరాయికి ఉంటున్నటువంటి దంపతులు, ఇటు మైనర్ బాలికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఇంట్లో లేని సమయంలో అయితే ఇటు హత్య చేయడాన్ని అయితే చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితిగా మనం గమనిస్తే ఇటు G+2లో ఉన్నటువంటి పెంట్ హౌస్లో నివాసం ఉంటున్నటువంటి మైనర్ బాలిక కుటుంబ సభ్యులు అయితే గత కొంతకాలంగా కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే అదే భవనంలో 2వ అంతస్తులో ఉంటున్నటువంటి ఒరిస్సాకు చెందినటువంటి సంజీవరావు, సరస్వతి దంపతులు కూడా గత కొద్ది సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. వారికి కూడా 2 కుమార్తెలు ఉన్న క్రమంలో సంజీవరావు అయితే గత 3 నెలల నుంచి ఇటు ఉద్యోగం లేకపోవడం కారణంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటు హత్య జరిగినటువంటి సమయంలో అయితే అక్కడున్న CCTV ఫుటేజ్ ఆధారంగా ఇటు సంజీవరావుగా అనుమానిస్తున్నటువంటి పోలీసులు అయితే నిన్న హత్య జరిగిన సమయంలోనే ఇటు సంజీవరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఈ మొత్తం కేసును కూడా ఇటు కుకట్పల్లి పోలీసులు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇటు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మైనర్ బాలికను అతి కిరాతకంగా హత్య చేయాల్సినటువంటి అవసరం ఏముంది, అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనేటువంటి కోణంలో అయితే ఇటు ప్రజలందరూ కూడా ఇటు కుకట్పల్లిలోని సంగీత్ నగర్లో ఇప్పటికే విషాదచారాలు అలుముకున్నాయి. మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఇటు పోలీసులు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకోవడంతో పాటు నిన్నటి నుంచి ఇటు సంజీవరావును అయితే అదుపులోకి తీసుకొని ఇటు పోలీసులు విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక సీసీ ఫుటేజ్ను కూడా వాళ్ళు ఈరోజైతే పోలీసులు దాన్ని గమనించడం జరిగింది. సీసీ ఫుటేజ్లో ఉన్నది సంజీవరాదా లేదంటే వేరే వ్యక్తి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనం ఈ హత్య జరిగిన సందర్భం నుంచి కనుక గమనిస్తే ఈ హత్య కోణంలో గల కారణాలు ఏంటి, ఎందుకంటే ఒంటరిగా ఉన్నటువంటి మైనర్ బాలికను హత్య చేసేటువంటి కారణం ఏమై ఉంటుంది? ఎవరైనా దొంగతనానికి పాల్పడి ఈ సందర్భంలో ప్రతిఘటించినట్లయితే హత్య చేసి ఉంటారా, లేదంటే ఎవరైనా కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా లావాదేవీలు కానీ ఇటు ఆస్తి తగాదాలు కానీ ఇలాంటి కోణంలో ఏమైనా హత్య జరిగి ఉంటుందా అనేటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇది G+2 ఉన్నటువంటి పెంట్ హౌస్ భవనం కావడంతో ఇటు నైబర్స్, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలో ఉన్న రిపోర్ట్ ఆధారంగా అయితే ఎవరు వచ్చి వెళ్ళినట్లయితే కనిపించకపోవడంతో అయితే ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒక క్రమంలో అయితే ఈ యొక్క హత్యను ఎవరైనా అటు సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసి ఆ పక్కన ఉన్నటువంటి భవనాలలోకి వెళ్ళిపోయారనేటువంటి కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే దర్యాప్తులో భాగంగా చాలా రకాల కోణంలో అయితే దర్యాప్తు చేసిన అనంతరం ఇటు ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి దంపతులు ఇటు సరస్వతి, అదేవిధంగా తన భర్త అయినటువంటి సంజీవరావు ఇద్దరిపై కూడా అనుమానం వ్యక్తం చేసినటువంటి పోలీసులు అయితే నిన్న సంజీవరావును నిన్న ఉదయం ఏదైతే ఇటు
సంగీత్ నగర్లో జరిగినటువంటి మర్డర్ కేసులో ఇటు మైనర్ బాలికను ఇటు హత్య జరిగిన అనంతరం డెడ్ బాడీని షిఫ్ట్ చేస్తున్న సందర్భంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలపై కూడా పోలీసులు అయితే ఆరా తీయడం జరిగింది. కానీ ఈ కేసులో పూర్తి స్థాయిలో ఇప్పటికే అయితే సంజీవరావుపై ఇటు అనుమానం వ్యక్తం చేస్తూ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అయితే మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించినటువంటి అన్ని రకాల కోణాల్లో దర్యాప్తు పూర్తయినట్టు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు కానీ లేదంటే రేపు ఉదయం కానీ ఇటు కుక్కల్పల్లికి సంబంధించినటువంటి పోలీసులు కూడా వివరాలు తెలిపేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లోనే ఇటు పోలీసులందరూ కూడా ఇటు కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా సంగారెడ్డికి వెళ్ళిన క్రమంలో వారికి కూడా ఈ యొక్క సమాచారంపై అంటే ఉన్నటువంటి సంబంధాలపై, ఎందుకంటే ఒకటే ఫ్లాట్లో ఇల్లులో కిరాయికి ఉన్న క్రమంలో గతంలో ఏవైనా గొడవలు ఉన్నాయనేటువంటి కారణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తులు అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మైనర్ బాలిక హత్యకు సంబంధించి అయితే పూర్తి వివరాలను లాగే పనిలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మమత. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. గత సంవత్సరం కంటే ఈ ఏడాది వినాయక చవితి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. శాంతి భద్రతలు, ట్రాఫిక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడేలాగా అందరి సహకారంతో ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం సూచనలతో ప్రతి సంవత్సరం మాదిరిగా గణేష్ ఉత్సవాల ఏర్పాటు, నిమజ్జనంపై 3 దశల్లో సమీక్ష నిర్వహించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 1,00,000 విగ్రహాలు 3 కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేస్తుంటారని చెప్పారు. దాదాపు 70,000 విగ్రహాలు ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి వస్తాయన్నారు. రవాణా వాహనాలు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, క్రేన్లు అదనంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు మంత్రి పొన్నం. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు. మనం సమీక్షించుకుంటూ వివిధ డిపార్ట్మెంట్స్ కు సంబంధించి గత సంవత్సరం చేసినటువంటి దానికంటే ఏ విధంగా ఇంకా మెరుగైన విధంగా చేయడము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏ విధంగా మద్దతును, సహకారాన్ని అందించాలి, ప్రజల భాగస్వామ్యం కూడా ఏ విధంగానైతే ఇంతకుముందు భాగ్యనగర్ ఉత్సవ సమితి నుంచి ఇది ఒక ధార్మికము, ధర్మపరమైన కార్యక్రమం కాబట్టి ఇతరులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా 9 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి సమన్వయంతో అనేటువంటి అనేక అంశాలు చర్చ చేసుకోవడం జరిగింది. జీహెచ్ఎంసీకి అతిపెద్ద బాధ్యత గణేష్ పండుగ అన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ ఏడాది అప్రమత్తంగా పండుగను జరుపుకోవాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా విజయవంతంగా వినాయక చవితి పండుగ జరుపుకుందామన్నారు జీహెచ్ఎంసీ మేయర్. ఈసారి జోనల్ అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు నాకు ఒక రిప్రజెంటేషన్ గా మాకిచ్చినా, కమిషనర్ గారికి ఇచ్చినా, లైట్సే కానివ్వండి, వాటర్ అక్కడ ఏమైనా ప్రాబ్లం, ఇంకేమన్నా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడున్న ఆఫీసర్స్, ఆ ఏరియాలో ఉన్న ఆఫీసర్స్ ని మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుగుతుందన్నారు డీజీపీ జితేందర్. వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ప్రాణం ముఖ్యమేనని, ఎలక్ట్రిక్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. Whatever guidelines are there or whatever precautions are there which are to be taken by all of you, please take. It is in our own interest and we should not feel that the program the program is all of us. If we all of us are organizing this program, if we all work like a team, I can tell you it will go successful. Previously also we have shown last so many years it has been going successfully. సిటీలో గత 2 రోజుల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల 3 సంఘటనలు జరిగాయన్నారు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషర్రఫ్ అలీ. ఎలక్ట్రిక్ లైన్లు, వైర్లకు దగ్గరలో ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషర్రఫ్ అలీ. కాళ్లు, చేతులు డ్రైగా ఉండేలా చూసుకోవాలన్నారు. లేదా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్తో డీల్ చేసేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు, చేతులు డ్రైగా ఉండాలి.
ఫుట్వేర్ మాత్రం రబ్బల్ ఫుట్వేర్ కానీ వేరే ఫుట్వేర్ కానీ వేసుకుంటే కేర్ఫుల్గా ఉంటారు, లేదా గ్లవ్స్ వాడాలి. మనము చాలామంది చూస్తాము ఈ గణేష్ పండాల్ ఎరెక్ట్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రికల్ వైర్స్ కింద వరకు తీసుకెళ్తారు. సో మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఏంటంటే ఎలక్ట్రికల్ వైర్ ముట్టడమే డేంజర్ కాదు, దాని చుట్టూ ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంటుంది. సో మినిమం 2 to 5 feet డిస్టెన్స్ పెడితే మనం సేఫ్ ఉంటాము. ఆ లైన్ వరకు వెళ్తే చాలా ప్రమాదం. వినాయక చవితి సమయంలో జీహెచ్ఎంసీ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. పాండ్స్, లైటింగ్, క్రెయిన్లను ఏర్పాటు చేస్తున్నామని, శానిటేషన్ సిబ్బందిని నియమించామన్నారు. ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నగరంలో 20 పెద్ద చెరువుల్లో నిమజ్జనం ఉంటుందని, ఆర్టిఫిషియల్ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫర్ జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా విత్ అవర్ ఓన్ స్టాఫ్ విల్ క్రియేట్ 160 గణేష్ యాక్షన్ టీమ్స్, ఎస్పెషలీ ఓన్లీ ఫర్ శానిటేషన్ పర్పస్. అన్ని పండాల్స్లో, చుట్టుపక్కల పండాల్స్లో ఎవ్రీ నైట్ లాట్ ఆఫ్ గార్బేజ్ విల్ కలెక్ట్. దానికి ప్రత్యేకంగా చేయడానికి కూడా వీ డిప్లాయిడ్ ఎవ్రీ 3 kilometers స్ట్రెచ్కి పెట్టాం సార్. టోటల్ 303 kilometer పొజిషన్ రోడ్కు వీ హ్యావ్ టీమ్స్. గణేష్ మండపం దగ్గర ఏర్పాట్లు, నిమజ్జనంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నామని చెప్పారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. పోలీస్ శాఖ తరపున ప్రతి మండపం దగ్గర పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంటుందన్నారు. ఈసారి ఎవిడెన్స్ బేస్డ్ మానిటరింగ్ జియో ట్యాగ్ తో ఫోటో తీసి అప్లోడ్ చేస్తామన్నారు. నిమజ్జనం టైంలో జాయింట్ కంట్రోల్ రూమ్స్ ట్యాంక్ బండ్, పీపుల్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు సిపి. మేము మా తరఫున ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ అండ్ మానిటరింగ్ చేయబోతున్నాము. ప్రతి విగ్రహము జియో ట్యాగ్డ్ ఉంది. ఎక్కడైతే చెకింగ్ చేస్తారో మా వాళ్ళు అక్కడ ఒక ఫోటో తీసుకొని అక్కడ నుండి మా టీఎస్కాప్ యాప్లో దాన్ని అప్లోడ్ చేస్తారు. అంటే మాకు తెలుస్తుంది ఏ విధంగా మా ఆఫీసర్స్ అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నారు నిఘా పెట్టడానికి. ట్రాఫిక్ తరపున మంగళహాట్, ధూల్పేట ఏరియాలో టీం ఉంటుందన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్. బడా గణేష్ దగ్గర 3 షిఫ్టుల్లో స్టాఫ్ ఉంటారన్నారు. జలపల్లి, ధూల్పేట నుంచి పెద్ద విగ్రహాలు తీసుకువెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. 3 షిఫ్ట్లో ట్రాఫిక్ సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. పెద్ద విగ్రహాలు ట్రాన్స్పోర్టేషన్ నైట్ టైం పెట్టుకుంటే వారికి ప్రమాదం కూడా తగ్గుతుంది. బికాజ్ రద్దీ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తారు, అక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ ఇవన్నీ ఉంటుంది. సో అది ఇఫ్ యూ క్యాన్ కోఆపరేట్ దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. 1,00,000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్. హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జనం తర్వాత వ్యర్థాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు చేస్తామన్నారు 3 జిల్లాల కలెక్టర్లు. మెడికల్ క్యాంప్స్, మేజర్ ప్లేసుల దగ్గర అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్లీనింగ్ పై స్పెషల్ ఫోకస్ పెడతామన్నారు. గజ ఈతగాళ్లను చెరువుల దగ్గర ఉండేలా చూసుకుంటామని అన్నారు అధికారులు. రానున్న 4 సంవత్సరాలలో రాష్ట్రంలో పామ్ ఆయిల్ పంటను 10 లక్షల ఎకరాలకు విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు మంత్రి తుమ్మల. కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అక్షయ డైనింగ్ హాల్ను ప్రారంభించారు మంత్రి. భారతదేశంలోనే అన్ని సౌకర్యాలతో హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అన్ని పంటలను పండించడానికి తెలంగాణ నేలలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు తుమ్మల. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు డీజీపీ జితేందర్. డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు జితేందర్. సంక్షేమ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. పదోన్నతులు, పరిపాలనా అంశాలను వేగవంతంగా పరిష్కరించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు డీజీపీ. పోలీసు సంఘ ప్రతినిధులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ రామంతాపూర్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యుత్ షాక్ ఘటనపైన సీరియస్ అయ్యింది హెచ్ఆర్సీ. కృష్ణ జన్మాష్టమి శోభాయాత్రలో 6 ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలిపింది హెచ్ఆర్సీ. బాధితుల కుటుంబాలకు పరిహారం, భద్రతా చర్యలపై సెప్టెంబర్ 22 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎండీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై హెచ్ఆర్సీ సుమోటోగా కేసు స్వీకరించింది.
జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రామ్కీ సంస్థ డ్రైవర్లు కార్మికులు సమ్మెకు దిగారు. చెత్త తరలించే ట్రక్కులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో చెత్త పేరుకుపోయింది. కనీస వేతనం కల్పించాలి అంటూ లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలిపారు కార్మికులు. చెత్త తరలింపు జరగకపోవడంతో ట్రాన్స్ఫర్ స్టేషన్స్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించే రామ్కీ సంస్థ డ్రైవర్లు కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో నగరంలోని ట్రాన్స్ఫర్ స్టేషన్స్ దగ్గర చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. నగర వ్యాప్తంగా ఇండ్లలో నుంచి చెత్తను స్వచ్ఛ ఆటోల ద్వారా ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కి తరలిస్తారు. సిటీలో ఉన్న 42 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ నుంచి రామ్కీ జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ ప్రాసెసింగ్ చేయాలి. దీనికి గాను రామ్కీ సంస్థకు ప్రతి మెట్రిక్ టన్నుకు 2,641 రూపాయలను చెల్లిస్తోంది జీహెచ్ఎంసీ. సమ్మె వల్ల రోజు సేకరించే చెత్తను జవహర్ నగర్ యార్డుకు తరలించాల్సిన దాదాపు 270 వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియలు స్తంభించిపోయాయి. చెత్తను సేకరించి తరలించేందుకు రామ్కీ ప్రస్తుతం వినియోగిస్తున్న 270 వాహనాల్లో ఒక్క వాహనంపై 6 విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో డ్రైవర్లు, లేబర్ వరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. చెత్త తరలింపునకు సంబంధించి రామ్కీ ప్రత్యామ్నాయంగా వివిధ జిల్లాల నుంచి వాహనాలను, సిబ్బందిని సమకూర్చే ప్రయత్నం చేసినా పూర్తిగా చెత్తను తరలించలేకపోతోంది. మొత్తం రామ్కీకి చెందిన 2,500 మంది సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. చిక్కడపల్లిలోని లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ప్రస్తుత చెత్త వాహనాల డ్రైవర్లకు రామ్కీ నెలకు 18,500 రూపాయలకు, కార్మికులకు 16,000 జీతం చెల్లిస్తున్నారు. తమకు ఈ జీతం సరిపోవడం లేదన్నారు కార్మికులు. చెత్తలో పనిచేసే తమకు సరైన వేతనాలతో పాటు అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ నుంచి కోట్ల రూపాయలు తీసుకుంటున్న రామ్కీ తమ డిమాండ్స్ ను నెరవేర్చే వరకు సమ్మె విరమించేదే లేదని తేల్చి చెప్పారు కార్మికులు. అయ్యా, మాకు ఇంత చెత్తలో పనిచేస్తున్నాం, ఇంత మురికిలో పనిచేస్తున్నాం, మేము కూడా మా ఆరోగ్యాన్ని కూడా చూడకుండా, వెనుదిరిగి చూడకుండా మేము ఇంత కష్టం చేస్తున్నాం కాబట్టి మా కష్టం తగ్గ ఫలితం లేదు. మేము ఇంత కష్టం చేసినా మాకు ఎటువంటి సహకారాలు లేవు. మా జీతాలు పెంపొందించాలని, మా జీతాలు కూడా మాకు కొంచెం బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని, మా ఆరోగ్య రక్షణ కోసం కూడా మాకు కూడా అలవెన్స్లు ఏమైనా ఉంటే మాకు కూడా ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. कचरे में काम कर रहा, सांपा नहीं होके पानी बरसात में बहुत परेशान हो रहे लोग. कोई भी नहीं पकड़ा ले रहा. हमारी सैलरी कितनी है? 17,900 रुपये है. हेल्पर को 15,000 रुपये. वो कुछ भी नहीं बस हो रहा. इसलिए हम लोग क्या कर रहे, धरना कर रहे. कमिश्नर होंगे, अपने डिपार्टमेंट होंगे, अपने MD सार होंगे, आको उतर के कुछ भी कुछ एक चर्चा करके अपने सैलरी बढ़ाना बोल के सोच रहे हम लोग. वो लोग 3 दिन से कुछ भी नहीं बोल रहे. इसलिए आज पूरा डिमांड कर दे रहे. हमारे कोर्स से भी होंगे आज फाइनल होना, जब तक यहाँ से जलने का नहीं है, कहीं भी जाने का नहीं है. చెత్త నిర్వహణ పేరుతో జీహెచ్ఎంసీ నుంచి కోట్ల రూపాయలు తీసుకుంటున్న రామ్కీ కార్మికులు, డ్రైవర్లకు సరైన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు జీహెచ్ఎంసీ యూనియన్ నేతలు. గతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డులో కార్మికులు చనిపోయినా రామ్కీ సంస్థ పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న ఒప్పందం ద్వారా జీహెచ్ఎంసీలోకి ఎంటర్ అయిన రామ్కీ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. చెత్తలో పనిచేసే వారి నుంచి లాభం పొందుతున్న రామ్కీ ఆయా కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వాలన్నారు. కార్మికుల కడుపు కొడుతున్నది. జిహెచ్ఎంసీ దగ్గర నుండి మాత్రం బరాబర్ బాదప్తా బిల్ తీసుకుంటున్నది. ఇలా జిహెచ్ఎంసీ పనిచేస్తే 400 నుండి 450 రూపాయలు అవుతుంది ఫర్ టన్కి. దానికి 2,800, 2,700 ఇస్తున్నారు దానికి ఫర్ టన్కి రామ్కీకి. ఇవన్నీ పైసలు తీసుకొని కార్మికుల కడుపు కొడుతున్నది. వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన ఇమీడియట్గా జీతం కనీసం 27,000, 28,000 రూపాయలు జీతం ఉండాలి. ఏదైతే జిహెచ్ఎంసీలో మేము డిమాండ్ చేస్తున్నామో అదే రకంగా జీతం ఉండాలి. జిహెచ్ఎంసీలో ఏ రకంగా డ్యూటీలు ఉంటాయో, ఏ టైమింగ్స్ ఉంటాయో అదే టైమింగ్స్ ఉండాలి. ఈ రామ్కీని ఇక్కడ నుండి తరమేసేయాలి. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. గ్రేటర్ పరిధిలో శానిటేషన్ బాధ్యతలను తీసుకున్న రామ్కీ సంస్థ కార్మికులతో చర్చలు జరిపి చెత్త తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రామ్కీ సంస్థను ఆదేశించారు అధికారులు. వర్షాకాలంలో చెత్త పేరుకుపోతే రోగాలు వచ్చే అవకాశాలున్నాయని వెంటనే సమ్మె విరమింపజేయాలని సూచించారు. సరోగసి తీగలాగితే డొంక కదులుతోంది. నిందితురాలు లక్ష్మీరెడ్డి ఏజెంట్గా ఉన్న హాస్పిటల్స్కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. హాస్పిటల్ యాజమాన్యాలు సంబంధిత వైద్య సిబ్బందిని విచారించి పూర్తి వివరాలు సేకరించేందుకు చర్యలు తీసుకున్నారు. హాస్పిటల్లో అక్రమ సరోగసి కార్యకలాపాలు ఎలా జరిగాయి, వాటిలో ఎంతమంది ఉన్నారు అనే అంశాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంతానం లేని దంపతుల ఆవేదన, బిడ్డ కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు సిద్ధమైన వాళ్ల బలహీనతను సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకులు సొమ్ము చేసుకున్నారు. సరోగసి ముసుగులో అందరంతా దోచుకున్నారు. ఈ సృష్టి ఘటన మరొక ముందే మరో ఘటన మేడ్చల్లో బయటపడింది. ఈ కేసులో నిందితురాలు లక్ష్మీరెడ్డి ఏజెంట్గా ఉన్న 6 హాస్పిటల్స్ కి ఇప్పటికే నోటీసులిచ్చారు పోలీసులు. హెగ్డే, శ్రీ ఫెర్టిలిటీ, అను, అమూల్య, ఈవీఎఫ్, 40 కేర్ హాస్పిటల్ కి సంబంధించిన రికార్డులను పరిశీలించారు అధికారులు. లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు. నిందితులు ఇప్పటివరకు 50 మంది మహిళలతో సరోగసి చేయించినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. నిందితురాలు లక్ష్మీరెడ్డి సరోగసి ద్వారా బిడ్డలను కనియించిన మహిళల లిస్ట్, వాళ్లకిచ్చిన డబ్బుల వివరాల కోసం డైరీ మెయింటైన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని మాదాపూర్, అమీర్పేట్, ఆర్టీసీ ఎక్స్ రోడ్ ప్రాంతంలో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులతో పరిచయాలు పెంచుకుంది లక్ష్మీరెడ్డి. అండాలు కావాలన్నా, సరోగసి కోసం మహిళలు కావాలన్నా ఏర్పాటు చేస్తామని డీల్ కుదుర్చుకుంది. 3 సార్లు అండాలు ఇస్తే 30,000 రూపాయలు, సరోగసి ద్వారా పిల్లలను కనిస్తే 4 లక్షలు ఇస్తానని ఆశ చూపిస్తూ మహిళలను ఆకర్షించింది. తన ఇంటిపైన రూములను కేవలం బ్యాచిలర్స్ కు మాత్రమే అద్దెకి ఇస్తుంది. అద్దెకు ఉంటున్న యువకుల నుంచి వీర్యం సేకరించడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు 50 మంది మహిళలతో సరోగసి చేయించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. కర్ణాటకకు చెందిన మహిళ భర్త ఫిర్యాదుతో లక్ష్మీరెడ్డి బాగోతం బయటపడింది. కర్ణాటకకు చెందిన మహిళకు 2 కిడ్నీలు పాడైన విషయం లక్ష్మీరెడ్డికి తెలిసింది. ఆ మహిళను కలిసి కిడ్నీ ఆపరేషన్ కావాల్సిన డబ్బులు తాను ఇస్తానని, అయితే ఆరోగ్యం కుదుటపట్టాగా సరోగసి ద్వారా తనకు బిడ్డను కని ఇవ్వాలని బేరం కుదుర్చుకుంది. ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం కుదుటపట్టంతో సరోగసి కోసం సదరు మహిళను లక్ష్మీరెడ్డి సంప్రదించింది. భర్తకు విషయం తెలియడంతో గొడవ మొదలైంది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మీరెడ్డి విషయం వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ సరోగస్ కేసులో విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలోని చిలకలూరుపేటకు చెందిన లక్ష్మీరెడ్డిపై 2024లో ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ కు చేరుకున్న లక్ష్మీరెడ్డి కొడుకు సురేందర్ రెడ్డి కూతురుతో కలిసి మరో దందా చేస్తున్నట్లు గుర్తించారు. సరోగస్కి అంగీకరించిన 9 మంది మహిళలకు పోలీసులు నోటీసులిచ్చి పంపారు. ప్రధాన నిందితురాలతో కలిసి అక్రమ సరోగసికి సహకరిస్తున్న 6 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న చీకటి కార్యకలాపాల సమాచారం రాబట్టేందుకు నిందితులను కస్టడీకి తీసుకుంటామని పేట్ బషీర్బాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ తెలిపారు. భర్తతో విడిపోయిన లక్ష్మీరెడ్డి న్యూ మాణిక్యనగర్ లో నివాసం ఉంటోంది. 2 అంతస్తుల భవనాన్ని సరోగసి తల్లులు ఉండేందుకు వీలుగా రూపొందించారు. స్థానికులతో పరిచయాలు పెంచుకోకుండా గుట్టుగా ఉండేవారు. ఆమె ఇంటికి తరచూ మహిళలే వస్తూ ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మేడ్చల్ ఎస్ఓటీ పేట్ బషీర్బాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ బృందం ఆ నివాసంలో తనిఖీలు చేసి అసలు బండారం బట్టబయలు చేశారు. హైదరాబాద్లో దోపిడీ దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. ఇటీవల బీదర్లో ఏటీఎం చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కాల్పులు జరుపుతూ పారిపోయిన ఘటన మరవక ముందే హైదరాబాద్లో సివాన్ గ్యాంగ్ కాల్పులు కలకలం రేపాయి. చందానగర్ పరిధిలోని ఖజానా జ్యువెలర్స్ లో 100 కోట్ల దోపిడీకి ఈ నెల 12న బీహార్కి చెందిన సివాన్ గ్యాంగ్ యత్నించింది. ఈ గ్యాంగ్లోని 2 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు. దోపిడీ చేసేందుకు దేశంలోని ప్రధాన పట్టణాలే సివాన్ గ్యాంగ్ టార్గెట్. గతంలోనూ సివాన్ గ్యాంగ్ కలకత్తా లాంటి రద్దీ ఉండే నగరంలో దోపిడీకి పాల్పడి పోలీసులకు దొరకకుండా పారిపోయారు. దోపిడీ చేయడంలో సివాన్ గ్యాంగ్ జాగ్రత్తలు తీసుకుంటుందని గుర్తించారు పోలీసులు. సివాన్ గ్యాంగ్ చేసే దోపిడీ కోట్లలో ఉంటుంది. దోపిడీ చేసేందుకు ఆయా ప్రాంతాల్లో ముందుగానే స్కెచ్ వేసుకొని రెక్కి నిర్వహించిన తర్వాత పారిపోయేందుకు కావలసిన అన్ని మార్గాలను ముందే నిర్ణయించుకుంటారు. తర్వాత ప్లాన్ ప్రకారం దోపిడీకి పాల్పడుతుంది సివాన్ గ్యాంగ్. అలాంటి పక్కా స్కెచ్ తో దోపిడీలకు పాల్పడే సివాన్ గ్యాంగ్ హైదరాబాద్ లో ఫస్ట్ టైం చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ ను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడింది.
చందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలర్స్లో దోపిడీ చేసేందుకు సివాన్ గ్యాంగ్ 20 రోజుల ముందే హైదరాబాద్లో 7 సభ్యుల ముఠా జగద్గిరిగుట్ట ప్రాంతంలో దిగింది. సివాన్ గ్యాంగ్ స్కెచ్ వేసినా, రెక్కీ చేసినా, దోపిడీకి పాల్పడినా కోట్ల రూపాయల విలువ చేసే దొంగతనమే లక్ష్యంగా ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్లోనూ దాదాపు 100 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలు లూటీ చేయాలన్న ప్లాన్తో దోపిడీకి పక్కా ప్లాన్ చేశారు. అందులో భాగంగా 20 రోజులుగా హైదరాబాద్లోని పలు షోరూంల దగ్గర రెక్కీ చేసిన సివాన్ గ్యాంగ్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ ను సెలెక్ట్ చేసుకుంది. బీహార్కు చెందిన సివాన్ గ్యాంగ్ 7 సభ్యులు స్కెచ్ ప్రకారం ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి యత్నించారు. కోట్ల రూపాయలు కాజేసేందుకు చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి యత్నించిన సివాన్ గ్యాంగ్ షోరూం తీసిన 10 నిమిషాలకే దోపిడీకి పాల్పడింది. ఖజానా జ్యువెలర్స్ లో ఉదయం షోరూం ప్రారంభించిన కొద్దిసేపటికి లాకర్ ఓపెన్ చేసే సమయంలో దోపిడీకి యత్నించి 6 బీహార్ దోపిడీ ముఠా లోపలికి వెళ్లింది. 4 కంట్రీ మేడ్ రివాల్వర్లతో వెళ్లి ఖజానా జ్యువెలర్స్ సిబ్బందిని భయపెట్టి దోపిడీ చేశారు. ఈ దోపిడీలో ఓ ఉద్యోగిపై కాల్పులు జరిపారు. 30 మంది ఉద్యోగులు ఉండగానే అందరినీ రివాల్వర్లతో బెదిరించి దోపిడీ చేశారు. ఖజానా జ్యువెలర్స్ మేనేజర్ లాకర్ కు సంబంధించిన సెకండ్ కీ లేకపోవడంతో డిస్ప్లేలో ఉన్న వెండి ఆభరణాలను దోపిడీ చేసి అక్కడ నుంచి పరారయ్యారు. ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీ తర్వాత పారిపోయేందుకు 2 బైక్స్ కొనుగోలు చేసిన సివాన్ గ్యాంగ్ శివారు ప్రాంతాలలో నుంచి హైదరాబాద్ ను దాటారు. సమాచారం అందుకున్న పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టుకునే ప్రయత్నం చేసిన సివాన్ గ్యాంగ్ పరారైంది. హైవేలకు పక్కనే ఉండే షోరూమ్స్ టార్గెట్ గా చేసుకుని రెక్కీ నిర్వహించింది బీహార్కు చెందిన సివాన్ గ్యాంగ్. హైదరాబాద్ నగరం నుంచి బీదర్ లేదా మహారాష్ట్ర బార్డర్లకు గంటలోపు చేరుకునేలా ప్లాన్ చేస్తారు. దోపిడీ చేయాల్సిన షోరూమ్స్ తో పాటు వారు తప్పించుకునే రూట్ లో కూడా 2-3 సార్లు రెక్కీ నిర్వహిస్తారు. తర్వాత బార్డర్ దాటేందుకు పక్కా ప్లాన్ వేస్తారు. ఈ ఖజానా కేసులో కూడా ఇదే తరహాలో దోపిడీ చేసిన ముఠా బార్డర్ దాటి సివాన్ గ్యాంగ్ పారిపోయింది. వందలాది సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేసి గాలించగా ఎట్టకేలకు పోలీసులు సివాన్ గ్యాంగ్ లోని 2 నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన 5 నిందితుల కోసం గాలిస్తున్నారు. బీహార్కు చెందిన సివాన్ గ్యాంగ్ ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారించారు పోలీసులు. 2 నిందితులను విచారించిన పోలీసులు ఈ గ్యాంగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ తో పాటు ఈ గ్యాంగ్ గతంలో చేసిన నేరాల హిస్టరీ సేకరించారు. ఒక నగరంలో దోపిడీ చేస్తే మళ్లీ ఆ నగరంలోకి రాకుండా జాగ్రత్త పడడం ఈ ముఠా ప్రత్యేకత. ఈ విధంగానే ఈ ముఠా గతంలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కలకత్తా, మధ్యప్రదేశ్ పలు రాష్ట్రాలలో దోపిడీలకు పాల్పడింది. వీరిలో కీలక నిందితులతో పాటు మరో 4 నిందితుల కోసం పోలీసులు మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలో గాలిస్తున్నారు. నిందితుల వివరాలన్నీ సేకరించామని త్వరలోనే మిగతా నిందితులను పట్టుకుంటామన్నారు సైబరాబాద్ పోలీసులు. గతంలో హైదరాబాద్ లో పార్థీ గ్యాంగ్, ఖంజర్, చెడ్డీ గ్యాంగ్, ఇతర బీహార్ ముఠాలు దోపిడీలకు పాల్పడ్డాయి. ఇటీవల జరిగిన ఖజానా జ్యువెలర్స్ ఘటనతో సివాన్ గ్యాంగ్ పోలీసులకు సవాల్గా మారింది. ఈ బీహార్ దొంగల ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించారు సైబరాబాద్ పోలీసులు. బీహార్ తో పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల వలస కార్మికులు, దోపిడీ ముఠాలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జ్యువెలరీ షోరూమ్స్ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసుకోవాలని, ఇంటి యజమానులు వలస కార్మికులకు అద్దె ఇచ్చే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు పోలీసులు. రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశా దగ్గర తీరం దాటింది. రేపు తెలంగాణలో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ ఒక్కరోజు వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. ఇక పలు జిల్లాలకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. గత వారం 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, డ్యాంలకు వరద ప్రవాహం పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పలు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పాటు ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి నిన్న సాయంత్రం వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఇది ఇవాళ ఉత్తరాంధ్ర, ఒడిశా దగ్గర తీరాన్ని దాటింది. దీనికి తోడు రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం
తెలంగాణపై చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలతో వర్షాలు పడుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ అత్యంత భారీ వర్షాలు కొమరంభీం ఆసిఫాబాద్లో కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 2 జిల్లాలు ఆదిలాబాద్, మంచిర్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ వార్నింగ్ జారీ చేశారు. మరో 6 జిల్లాలు నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు ఐఎండీ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు కూడా భారీ వర్షాలు పడతాయన్నారు. ఆ తర్వాత వర్షాలు కాస్త తగ్గుముఖం పడతాయని చెప్పారు. సిటీలో కరెంటు స్తంభాల దగ్గర విచ్చలవిడిగా వైర్లు వేలాడుతున్నాయి. బస్తీల్లో ఉండే పబ్లిక్ కరెంటు తీగలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వచ్చేది వినాయక చవితి కావడంతో ఊరేగింపు సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విచ్చలవిడిగా వేలాడుతున్న కరెంటు వైర్లను తొలగించాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం నరేష్ అందిస్తారు. హైదరాబాద్ సిటీలో దాదాపు ఒక 2-3 రోజుల నుంచి అయితే విద్యుత్ షాక్ తగిలి చాలామంది అయితే ప్రమాదాల బారిన పడుతున్నారు. దాదాపు మొన్న జరిగినటువంటి రామంతపూర్లో జరిగినటువంటి ఉదంతంలో 5 మంది చనిపోగా ఇవాళ ఉదయం గణేష్ విగ్రహాలను ఓల్డ్ సిటీలో తరలిస్తున్నటువంటి ట్రాక్టర్లో దాదాపు 2 చనిపోవడం జరిగింది. మిగతా ఒకరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ సర్కిల్లో ఉన్నాం. ఈ ఖైరతాబాద్కు సంబంధించినటువంటి చింతల్ బస్తీ ప్రాంతంలో ఉన్న చింతల్ బస్తీ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం విద్యుత్ సంబంధించినటువంటి తీగలను చూడొచ్చు. ఈ రోడ్డులో అంటే చెల్లా చెదురై విచ్చలవిడిగా కుప్పలుగా ఇక్కడే ఉన్నాయి. ఈ విద్యుత్ తీగల కారణంగా అయితే ఇప్పుడు వచ్చేటటువంటిది వినాయక నిమజ్జనం, వినాయక చవితి కార్యక్రమం ఉంటుంది. గణనాథులకు సంబంధించినటువంటి ఊరేగింపు కార్యక్రమం అనేటటువంటిది ఉంటుంది. ఈ బస్తీలలోకి చాలా వరకు కూడా ఈ ట్రాక్టర్ల పైన లేదంటే ఇతర పెద్ద వాహనాలపైన భారీ స్థాయిలో ఉన్నటువంటి వినాయకులను ఏర్పాటు చేస్తారు. అయితే ఈ విద్యుత్ తీగలు, ఈ కరెంటు తీగల కారణంగా అయితే ఈ మధ్యకాలంలో ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది కొంతవరకు ప్రజల నిర్లక్ష్యం కొంత కారణమైతే అధికారుల నిర్లక్ష్యం కూడా కొంతవరకు కారణమని చెప్పాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి హైటెన్షన్ వైర్లు, ఈ హైటెన్షన్ వైర్లకు ఆనుకునే చుట్టుపక్కల ఇళ్ళకు అన్నింటికీ కూడా కరెంటుకి సంబంధించినటువంటి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పోల్ దగ్గర అయితే ఒక 2-3 రోజుల నుంచి ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది హైటెన్షన్ వైర్లకు సంబంధించిందని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. దీని పక్కనే ఇష్టం వచ్చినట్లుగా చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఈ చెట్టు కొమ్మలను కూడా తొలగించలేదు. ఇటు సైడు వెళ్ళాలంటే మా కుటుంబ సభ్యులు చిన్నపిల్లలను తీసుకెళ్లాలంటే భయం అవుతుందని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదకరంగా మారినటువంటి విద్యుత్ తీగలతోటి అంటే ఈ నెలలో అంతా కూడా ఉత్సవాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రామంతపూర్లో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊరేగింపు సమయం లోపల జరిగిన ప్రమాదంలో 5 మంది మరణించారు. ఇవాళ జరిగినటువంటి ఓల్డ్ సిటీలో వినాయకుని తీసుకొస్తూ ఉంటే ట్రాక్టర్ మీద తెస్తుంటే 2 చనిపోవడం జరిగింది. కేవలం షార్ట్ సర్క్యూట్ ద్వారా మాత్రమే జరిగింది. ఈ బస్తీలలో గల్లీలలో అయితే భారీ స్థాయిలలో వినాయకులను తీసుకొస్తూ ఉంటారు ఈ విగ్రహాలను. దీనికి సంబంధించి విద్యుత్ శాఖ కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళంతా అప్రమత్తమై ఈ గల్లీలలో ఉండేటటువంటి ఈ హైటెన్షన్ వైర్ల నుంచి ఎక్కడెక్కడైతే ఇళ్లకు విద్యుత్కు సంబంధించినటువంటి కనెక్షన్స్ ఇచ్చారో వాటన్నింటినీ ఈ చిక్కులు లేకుండా వాళ్ళ ఒక సిస్టమేటిక్ స్థాయిలో అయితే ఈ వైర్లను కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే భారీ ఎత్తున సిటీలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఖైరతాబాద్లో మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? కిందికి ఆనుకునే ఇక్కడ విద్యుత్ తీగలు ఉన్నాయి. ఏంది ఇది ఇంతకు పరిస్థితి? సార్ ఇక్కడ నుంచి రోజు ఇక్కడ మనకు ఇక్కడనే స్కూల్ ఉంటాయి, ఇక్కడనే స్కూల్ ఉంటుంది, మార్కెట్ కూడా ఇక్కడనే ఉంటుంది. చింతల బస్సులో దేవాలయానికి వెళ్ళినా మార్కెట్ ప్రతి దానికి ఎక్కడ వెళ్ళినా ఈ బ్రిడ్జ్ పై నుంచే వెళ్ళాలి. కార్లన్నా సరే ఏదన్నా బండ్లైనా పిల్లలైనా రోజుకు సుమారుగా దాదాపు కంటే ఒక 700-800 మంది పిల్లలు తిరుగుతూ ఉంటారు ఈ ఏరియాలో. రోజు దగ్గర నుంచి వర్షాలు పడ్డప్పటి నుంచి ఇంచుమించు ఒక 8 రోజుల నుంచి భారీ వర్షాలని టీవీలో చెప్తారు. అందరికి తెలిసిన విషయమే ఉంది. మరి ఇది 8 రోజుల నుంచి ఇట్లానే శబ్దం వస్తుంది. పిల్లల్ని ఇట్లా మేము పెద్దోళ్ళు పోవాలంటేనే భయం అవుతుంది. అది ఏమో తెగి మీద పడుతుందా మరి ఏడబడుతుందా అనేసి భయం అవుతుంది. ఇప్పుడు సిటీలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇగో మొన్ననే జరిగింది, మొన్న ఒక శ్రీకృష్ణుని రోజు జరిగింది. మరి ఈరోజు నా స్కూల్లో గణేష్ని తీసుకొస్తుంటే ఇద్దరు ప్రాణాలు పోయినాయి. మరొకరికి తీవ్రంగా వాళ్ళు విషాదంలో ఉన్నారు. మొన్న 5 మెంబర్స్ వాళ్ళు కూడా హఠాత్తుగా చనిపోవడం జరిగింది. మరి విద్యుత్ శాఖ ఎక్కడ ఏం పని చేస్తున్నారో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి దీని చెట్టుకు చూసినట్లయితే మొక్కలు కూడా ఇక్కడే ఉన్నాయి. మొన్ననే రీసెంట్ ఒక 2 months కింద ఇక్కడ చెట్లు కొట్టేశారు.
మరి ఈ చెట్టును అస్సలు ఏం కొట్టకుండా వెళ్ళిపోయారు వాళ్ళు అధికారులకు. వాళ్ళ కళ్ళకు గంతలు కట్టుకున్నారా ఏమో అర్థం కావట్లేదు. మరి ఇది కనిపించలేదా? ఇక్కడే పక్కన నాల ఉంది. ఈ నాల కూడా చాలా డేంజర్గా ఉంటుంది. పిల్లలు ఈ సైడ్న జరుగుతారు. ఆ నాల కట్టేటప్పుడు కూడా హైట్ లేపేసి ఆ బ్రిడ్జ్ అనేది పైకి కట్టేసిన తర్వాత అది అక్కడ ఒక జాలి అనేది ఏం లేకుండా పోయింది. పిల్లలు ఇటు తిరిగేటప్పుడు మొత్తం ఇలా తొంగి చూస్తూ ఉంటారు. చాలా ప్రమాదకరంగా ఉంది. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదే ఏరియాలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ, మరి ఇదే ఏరియాలో ఉన్నటువంటి బంజారా డివిజన్లో ఉన్నటువంటి మేయరు, మరి వారంతా ఏం పని చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు సార్. ఇది దయచేసి ఎంత తొందర వీలైతే అధికారులు దీనిని తొందరనే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలని మేము కూడా ఎన్ని రోజుల నుంచో చూస్తున్నాం. ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు. ఎన్ని రోజుల నుంచి తీగలు ఇట్లనే ఉన్నాయి? మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసిరా ఏంది? లేదంటే మీకు చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించిన చాలా ఇల్లు కూడా ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం ఏమైనా చేసిరా? సార్ ఇక ఈ జాగ్రత్తలు అంటే తీసుకుంటున్నాం సార్. భారీ వర్షాలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఈ బ్రిడ్జ్ అనేది హైట్ అయినప్పుడు వాటర్ కూడా మొత్తం వచ్చేసి ఇక్కడ ఆగుతుంది సార్. మొత్తం వాటర్ ఇంతవరకు వచ్చి ఆగుతుంది. బండ్లకు దానికి దీనికి పోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ నుంచి. అంటే ఈ ఏరియాకి పోవాలంటే ఇదే ఉంది. లేకపోతే మళ్ళీ ఖైరతాబాద్ పోయేసి అట్లా వచ్చి అట్లా రావాలి. ఖైరతాబాద్కి వెళ్ళి మళ్ళీ అట్లా రావాలి. ఇది ఓన్లీ ఈ చింతల బస్సు పోవాలంటే ఈ బ్రిడ్జ్ పై నుంచే పోవాలి, ఇంకా వేరే ఏముండదు. ఇక్కడ మొత్తం నాలుగు పక్కలు ఉన్నాయి కదా, ఇండ్లు కూడా చాలా డేంజర్గా ఉన్నాయి. ఇండ్లు అనేది మొత్తం చిన్న అయిపోతున్నాయి. కొంచెం వాటర్ రాగానే ఇండ్లకి వెళ్ళిపోతాయి సార్. దీన్ని ఈ నాలని కొంచెం బాగా బ్రిడ్జ్ వేసారు కానీ దాంట్లో నుంచి మట్టి అనేది తీయలే. బ్రిడ్జ్ ఒకటి కొత్తగా వేసారు అంతే. ఇంకా దాంట్లో వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ కరెంటు పోల్స్కి సంబంధించి, విద్యుత్ తీగలకు సంబంధించి పరిస్థితి ఎట్లా ఉంటుంది భారీ వర్షాలు వచ్చినప్పుడు? సార్ భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా ఇదే సౌండ్, ఇంత ముందు కూడా వైర్లు కూడా తెగిపడ్డాయి. ఇక్కడ ఈ ఏరియాలో కూడా తెగిపడ్డాయి. మెయిన్గా దీనివల్ల ఏంటంటే ఈ కేబుల్స్ అనేది ఉన్నాయి కదా, ఈ కేబుల్స్ వల్ల ఈ కరెంటు దాని వల్ల ఈ రెండింటి కలిపే వరకు ఏ వైర్ ఏదో కూడా తెలియదు. పిల్లలు కూడా తిరుగుతుంటారు, ఏ వైర్ ఏది పట్టుకుంటారో కూడా తెలియదు. చాలా అంటే పిల్లలకు తెలియదు కదా సార్, ఏది కరెంట్ వైరా, డిష్ వైరా, ఏ వైరా కూడా తెలియదు. అది ఇంటర్నెట్ వైరా ఏది తెలియదు. ఇగో దాన్ని చూసినట్లయితే మొత్తం కింది నుంచి మీని వరకు వైర్లు కనిపిస్తూనే ఉన్నది. ఏ వైర్ ఎట్లున్నది కూడా కనిపించదు సార్. అట్లా ప్రమాదకరంగా ఉన్న ఈ ప్రాంతంలో అయితే భారీ స్థాయిన పెద్ద ఎత్తున వినాయకులను పెడతారు. ఆ ఊరేగింపు సమయం లోపల ఇట్లనే నిర్లక్ష్యంగా వదిలేస్తే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ ఎలక్ట్రిక్ పోల్సే కాకుండా కింద వాటికి ఆనుకొని ఉన్నటువంటి ఈ కేబుల్స్ అన్నీ కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా ఇక్కడ ఉంటున్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ప్రభుత్వం వెంటనే దీనికి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి తీగలను, చిక్కుముడుగా ఉన్నటువంటి భారీ హైటెన్షన్ వైర్లు అన్నింటినీ కూడా వాటన్నింటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. గ్రామ గ్రామానికి భారత రాజ్యాంగాన్ని అందిస్తామని అన్నారు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ SC, ST, OBC ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రాజ్. ఆదివారం నిర్వహించిన జాతీయ సదస్సుకు హాజరైన తమ సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. SC, ST, OBCలకు రాజ్యాంగం ముందుకు నడిపిస్తుందని, ఇక దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అవసరం కూడా ఉందని అన్నారు రామకృష్ణ కెటావత్. రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తీసుకురావాలని బీజేపీ, RSS చూస్తున్న కుట్రలను అడ్డుకోవాలని అన్నారు కో కన్వీనర్ చంద్రప్రభ. సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పవర్ఫుల్ థీమ్, ఐఎమ్ నాట్ మనువాది, ఐఎమ్ అంబేద్కర్ వాది, ది మిషన్ టు సేవ్ కాన్స్టిట్యూషన్ అనే విషయంపై భారతదేశం నుండి నలుమూలల నుండి దాదాపు అన్ని రాష్ట్రాల నుండి నాయకులు వచ్చారు. వారందరూ మరి వారి వ్యూస్ ది మిషన్ టు సేవ్ కాన్స్టిట్యూషన్ అనే వ్యూస్పై వాళ్ళు చెప్పారు. మరి వారందరికీ కన్ఫెడరేషన్ తరపున వారికి ఈరోజు ధన్యవాదాలు తెలపాలని మేమందరము, అట్లాగే మరి బహుశా భారతదేశ చరిత్రలోనే ఈ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఏ సంఘాలైనా కానీ వారికి దక్కని గౌరవం మా కన్ఫెడరేషన్కు దక్కిందని మేము భావిస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రాంకి ముఖ్య కార్యకర్తగా నిలబడి ఒక మంచి స్ఫూర్తిదాయకంతో మేము మనువాదులము కాము, అంబేద్కరిస్టులం అన్న ఉద్దేశంతో మా స్టేట్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్లోగన్ అందరూ దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తున్నామని మనం అందరం భావించాలి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు సిటీ పోలీసులు.
స్మగ్లర్ల వద్ద 4.5 లక్షల విలువైన 18 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి చెందిన కోమల్ సోమినాథ్, సాహిల్ మహేష్లు గత కొన్నేళ్లుగా ఔరంగాబాద్కి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇక విజయవాడలో బాబు వద్ద కిలో గంజాయి 25,000 రూపాయల చొప్పున 18 కేజీల గంజాయిని కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్లోని కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1లో సాఫ్ట్వేర్ ఉద్యోగిపైన దాడి కలకలం రేపింది. కత్తి దాడిలో గాయపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని హాస్పిటల్కి తరలించారు. ఓ యువతి గొడవకు దిగాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇక గొడవ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది యువతి. దీంతో సంబంధికులు చట్పట్ శశి, సోహెల్ గ్యాంగ్తో సాఫ్ట్వేర్ ఉద్యోగిపైన దాడి చేశారు. ఈ దాడిలో సాఫ్ట్వేర్ ఉద్యోగికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాడి ఘటన సీసీటీవీ ఫుటేజ్తో కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు.